హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్ గురించి తెలుసుకుందాం. అది జస్ట్ ఒక బుక్ కాదు, ఒక పర్సన్ లైఫ్లో ముందుకెళ్ళాలంటే గైడెన్స్ ఇచ్చే ఒక గైడ్. ఆ బుక్ పేరు యూ కెన్ విన్. ఆ గ్రేట్ బుక్ రాసింది శివ్ ఖేరా గారు. శివ్ ఖేరా గారు ఒక బెస్ట్ ఆథర్, మోటివేటర్ అండ్ అ పాజిటివ్ సోల్. ఈ బుక్ చదివిన ప్రతి మనిషికి తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్కి మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దాం, లైఫ్లో మళ్ళీ పోరాడదాం అనే ఫీలింగ్ వస్తుంది. అందరూ ఒక బైబిల్ని నమ్ముతారు. శివ్ ఖేరా గారు తన బుక్ ద్వారా ఒక ఫేమస్ మోటివేషనల్ బైబిల్ని ఇచ్చారు. ఆ బైబిల్ చాలామంది లైఫ్ని ఇప్పటిదాకా మార్చింది అండ్ బెటర్ చేసింది. ఈ బైబిల్ ఏం చెప్తుందో, ఈ బుక్ ఏం మాట్లాడుతుందో మనం కొన్ని చాప్టర్స్ ద్వారా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్, మీ ప్రతి ఒక్క లైక్ మమ్మల్ని ఈ జర్నీలో ఎంకరేజ్ చేస్తుంది. ఈ బుక్ని జాగ్రత్తగా వినండి. ఈ బుక్ ప్రిన్సిపల్స్ మీరు మీ లైఫ్లో అప్లై చేసుకుంటే మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 1, ఇంపార్టెన్స్ ఆఫ్ యాటిట్యూడ్. ప్రతి మనిషి లైఫ్లో యాటిట్యూడ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే సిచ్యువేషన్ ప్రతి మనిషికి ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ని మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ నుంచి చూస్తారు, అదే ఒక మనిషిని ఇంకో మనిషి నుంచి వేరుగా చూపిస్తుంది. శివ్ ఖేరా గారు ఈ చాప్టర్ రాసినప్పుడు ఎన్నో రకాల స్టోరీస్ ఇచ్చారు. ఆ స్టోరీస్లో మనకి ఎలాంటి లైఫ్ మోటివేషన్ దొరుకుతుందంటే, అసలు ఒక సిచ్యువేషన్ని ఇంకో పర్స్పెక్టివ్ నుంచి ఎలా చూడొచ్చు అని ఒక ఎక్స్పీరియన్స్ తను ప్రొవైడ్ చేస్తారు. తను చెప్పిన స్టోరీస్లో ఎకర్స్ ఆఫ్ డైమండ్స్ అని ఉంటుంది. ఒక పర్సన్ దగ్గర చాలా పెద్ద ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ తను చాలా కష్టపడతాడు, ఆ ల్యాండ్లో ఎన్నో రకాల వెజిటబుల్స్ని పండిస్తాడు. కానీ తనకు కొంచెం ఆశ పుడుతుంది. తను అప్పుడే ఫేమస్ అయిన కొన్ని డైమండ్స్ని పొందాలి అని చెప్పేసి తనకంత ఇష్టమైన ల్యాండ్ని అమ్మేసి డైమండ్స్ని వెతకడానికి దూరంగా వెళ్తాడు. కానీ తనకి డైమండ్స్ దొరకకపోగా తను చనిపోతాడు. కానీ ఎవరికైతే ఈ ల్యాండ్ అమ్ముతాడో ఆ ల్యాండ్ పర్సన్కి ఈ డైమండ్స్ దొరికి తను చాలా రిచ్ అయిపోతాడు. శివ్ ఖేరా గారు చెప్పేది ఏంటి అంటే, అప్పుడప్పుడు మన కళ్ళ ముందే మన ఆపర్చునిటీస్ ఉంటాయి, మన కాళ్ళ ముందే మనకి వెళ్ళాల్సిన దారి ఉంటుంది. కానీ మనం అలా వెళ్ళము. మనం వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేశారు, మనం అలానే చేద్దాము అని ఆలోచించి మన యూనిక్నెస్ని వదిలేస్తాం. శివ్ ఖేరా గారు ఈ ఫస్ట్ చాప్టర్లో మన యూనిక్నెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, అసలు TQP అంటే ఏంటి, టోటల్ క్వాలిటీ పీపుల్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అకార్డింగ్ టు శివ్ ఖేరా గారు, TQP అంటే పీపుల్ విత్ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, గుడ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక మనిషి దగ్గర ఎంత ఆస్తి ఉంది అని కాదు, ఆ మనిషి దగ్గర ఎంత మనోబలం ఉంది, అదే ఆ మనిషిని అందరిలో వేరుగా నిలబెడుతుంది. శివ్ ఖేరా గారి పరంగా కొన్ని ఫ్యాక్టర్స్ మన యాటిట్యూడ్ని డిటర్మైన్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాటిని TEE అంటారు. ఫస్ట్ ఎన్వైరన్మెంట్, సెకండ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ ఎడ్యుకేషన్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఒక పర్సనల్ బిహేవియర్ ఆర్ ఒక ఇండివిజువల్ బిహేవియర్ మీద చాలా డిఫరెన్స్ తీసుకొస్తాయి. ఒక హోమ్ ఎన్వైరన్మెంట్లో మీకు పాజిటివ్ అండ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పుడు, మీ చుట్టూ పాజిటివ్ అండ్ నెగటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ ఎఫెక్టే మీ గ్రోత్ మీద పడుతుంది. స్కూల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మీ మీద ఉన్న ప్రెషర్ ఎలా ఉంది, వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, సోషల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మీ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, రిలీజియస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపే మీ యాటిట్యూడ్ని డిటర్మైన్ చేస్తాయి, మీ యాటిట్యూడ్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. అండ్ ఒక పర్సన్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడా, నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్కి ఒక ప్లీజింగ్, ఒక హ్యాపీ పర్సనాలిటీ ఉంటుంది. తను ఎప్పుడూ ఎనర్జైజ్డ్గా, ఇన్విగరేటెడ్గా ఉంటాడు. తనకు అనుకున్నది ఏదైనా దొరికినప్పుడు చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాడు. తను ఇన్స్పైర్డ్గా ఉంటాడు, వేరే వాళ్ళని కూడా చాలా ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు. తన పనులతోని ఎప్పటికప్పుడు తనని తను ఇంప్రూవ్ చేసుకొని తన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ఉంటాడు. తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని ఒక పాజిటివ్ డిసిజన్స్గా మలుచుకుంటాడు. తనతో పాటు పనిచేసే వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని టీమ్గా అప్రోచ్ అవుతాడు. వాళ్ళందరితో బెటర్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేస్తాడు.
ఏదైనా పని చేసినప్పుడు అది లాయల్టీతో చేస్తాడు. ఒక పర్సన్ తనని చూస్తే నేను తన మీద డిపెండ్ అవ్వచ్చు అని అనుకునేటట్టుగా బతుకుతాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ హ్యాపీగా, హెల్తీగా అండ్ ప్రాస్పరస్ లైఫ్ లీడ్ చేస్తాడు. బుక్లో చాప్టర్ నెంబర్ 2, బిల్డ్ అ పాజిటివ్ యాటిట్యూడ్, రీచింగ్ యువర్ డెస్టినేషన్. According to Shiv Khera garu, the winner has a solution for every problem. The loser has a problem for every solution. Any fact facing us is not as important as our attitude towards it, for that determines our success and failure. సింపుల్గా శివ్ ఖేరా గారు ఒకటే చెప్తారు, సిచ్యువేషన్స్ అందరికీ ఒకటేలాగా వస్తుంది, ప్రాబ్లమ్స్ అందరికీ ఒకటేలాగా వస్తుంది. మేబీ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు రెండు సిచ్యువేషన్స్ని కంపేర్ చేస్తే ఈవెన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ధైర్యంగా పోరాడతారు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే లైఫ్లో ఓడిపోయారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఆ డిఫరెన్సే శివ్ ఖేరా గారు చాప్టర్ నెంబర్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తను మెయిన్గా ఇక్కడ యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక పర్సన్ పెరిగే ఫార్మేటివ్ ఇయర్స్లో ఎందుకంత ఇంపార్టెంట్? ఒక పర్సన్ చిన్నప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎందుకు గ్రో అవ్వాలి? నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుంది? ఒకవేళ మీరు ఆ నెగటివ్ యాటిట్యూడ్లోనే స్టక్ అయి ఉంటే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటాయి అన్నీ ఈ చాప్టర్ నెంబర్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైనా ఒక పర్సన్ పెద్దగా అవుతున్న కొద్దీ తన లైఫ్లో చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు, తన లైఫ్లో ఇంకా నాలెడ్జబుల్ అవుతూ ఉంటాడు. కానీ ఈ నాలెడ్జబుల్ అయ్యే ఒక ప్రాసెస్లో తనలో ఉన్న కొన్ని గుడ్ క్వాలిటీస్ని వదిలేసి పెద్దగా అవుతూ ఉంటాడు. తనలో ఉండే కొన్ని మంచి క్వాలిటీస్, ఆ ఇన్నోసెన్స్ని, ఆ కల్మషం లేని ఆలోచనని, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని, అందరినీ నిష్పక్షంగా జడ్జ్ చేయకుండా చూసే ఒక దృష్టికోణాన్ని వదిలేసి పెద్దగా అవుతూ ఉంటాడు. అండ్ ఈ క్వాలిటీస్ ఒక పాజిటివ్ పర్సన్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మీ లైఫ్లో యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలంటే శివ్ ఖేరా గారు కొన్ని స్టెప్స్ చెప్తారు. ఆ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ చేంజ్ ఫోకస్ లుక్ ఫర్ పాజిటివ్. మీరు లైఫ్లో ఎప్పుడైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకొని పాజిటివిటీ కోసం చూస్తే మీకు చుట్టూ ఉన్నది ఏది తప్పుగా అనిపించదు. ఒక పర్సన్ గోల్డ్ డిగ్ చేసేటప్పుడు వందలాది చెత్తని, దుమ్ముని అదంతా తొలగించిన తర్వాతనే ఆ గోల్డ్ దాకా చేరగలుగుతాడు. ఆండ్రూ కార్నిగీ ఎగ్జాంపుల్ ఇచ్చేసి శివ్ ఖేరా గారు ఈ బుక్లో ఒక పర్సన్ తన గోల్డ్ దాకా రీచ్ అవ్వాలంటే తన చుట్టూ ఉన్న చెత్తని, మట్టిని, చెడుని, నెగటివిటీని అన్నిటినీ క్లియర్ చేసుకొనే ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు, వాళ్ళ ఫోకస్ని కరెక్ట్గా పొందగలుగుతారు అని చెప్తారు. హీ సేస్ లుక్ ఫర్ ద పాజిటివ్. కొందరు మనుషులు ఎప్పుడు లైఫ్లో పాజిటివిటీని చూడలేరు, వాళ్ళు ప్రతి దాంట్లో నెగటివిటీనే చూస్తారు. వాళ్ళు ప్రతి దానికి బాధపడతారు, కంప్లైంట్ చేస్తారు, ఏదున్నా ఏదో ఒక ప్రాబ్లం పెట్టుకొని మూతి ముడుచుకొని కూర్చుంటారు, లైఫ్ గురించి అన్హ్యాపీగా ఉంటారు, ఉన్న ట్రబుల్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి అన్నట్టుగా అందరితో చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా లైట్ ఉంటే ఏంటి ఇంతే లైట్ ఉందా, ఈ లైట్ డిమ్గా ఉందేంటి అని ఆలోచిస్తారు. కానీ ఒక పాజిటివ్ పర్సన్ అరే అట్లీస్ట్ ఇంత లైట్ అయినా ఉంది కదా, నాకు దీంట్లో కనిపిస్తుంది కదా అని ఆలోచిస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ పాజిటివ్ థింకింగ్ అండ్ ఎ నెగటివ్ థింకింగ్. ఒక ఆప్టిమిస్ట్ ప్రతి దాంట్లో ఒక ఆపర్చునిటీని వెతకగలుగుతాడు, కానీ ఒక పెసిమిస్ట్ ప్రతి దాంట్లో ఒక నెగటివిటీని, ఒక అడ్డంకుని వెతుక్కుంటాడు. దానివల్ల తన లైఫ్లో అసలు ముందుకే వెళ్ళలేడు. పాయింట్ నెంబర్ 2 ఆర్ స్టెప్ నెంబర్ 2 తను చెప్పిన ఇంకో స్టెప్ ఏంటంటే మేక్ అ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. లైఫ్లో చాలామంది చాలా ఆలోచిస్తారు, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా ఉంటాం, అలా ఉంటాం. ఎవరో ఎందుకు, మనమే ఆలోచిస్తాం ఇలా ఉందాం, అలా ఉందాం. కానీ ఆ క్షణంలో మన మైండ్లో వచ్చిన కొన్ని థాట్స్ వల్ల, హార్ట్లో వచ్చిన కొన్ని ఇమోషన్స్ వల్ల ఆ పని చేయకుండా ఆగిపోతాం, దాన్ని ప్రోకాస్టినేట్ చేస్తాం. ప్రోకాస్టినేట్ చేసినప్పుడు ఆ పని ఇంపార్టెన్సే మన మైండ్లో నుంచి తొలగిపోతుంది. దానివల్ల మనం కొన్ని ఆన్సర్స్ చెప్తాం. ఇట్ మైట్ హ్యావ్ బీన్,
been, it could have been, I should have done it, I wish I had done it, వీటన్నిటి వల్ల ఎలాంటి సొల్యూషన్స్ రావు. ఇట్ ఈస్ ద టైమ్, ఇట్ ఈస్ అ హై టైమ్ దట్ వీ స్టార్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీ నీడ్ టు డూ. ఎందుకు జనాలు ప్రోకాస్టినేట్ చేస్తారు అంటే వాళ్ళు ఎస్కేప్ చేయాలనుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే కరేజ్ లేదు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్ ఆ టైంకి వదిలేస్తే మనం ఆ ప్రాబ్లమ్ని దాటేసామనుకుంటాం. కానీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిందే కదా, దాన్ని సాల్వ్ చేయాల్సిందే కదా. సో దాన్ని ఎస్కేప్ చేయడంలో ఎలాంటి గ్రేట్నెస్ లేదు, ఎలాంటి ఇంటెలిజెన్స్ లేదు. స్టెప్ నెంబర్ 3 తను చెప్పేది ఏంటంటే డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఒక మనిషిలో హ్యూమిలిటీ తీసుకొస్తుంది, ఆ పర్సన్ని గ్రౌండెడ్గా ఉంచుతుంది, తనకి లైఫ్లో నెవర్ ఫర్గెట్ వాట్ అదర్స్ హ్యావ్ గివెన్ యూ అనే ఫిలాసఫీ పెంచుతుంది. మనకి దొరికిన అదృష్టాలని, మనకి దొరికిన బ్లెస్సింగ్స్ని మనం కౌంట్ చేసుకోవడం వల్ల మనం వేరే వాళ్ళకి ఏమీ ఉపకారం చేయట్లేదు, మనము మన మీదే మనం ఉపకారం చేసుకుంటున్నాం. మన దగ్గర ఏమున్నాయి అని మనం గుర్తు చేసుకునేటట్టు చేస్తున్నాం. ఒక మనిషి ఎందుకు బాధపడతాడంటే తన దగ్గర ఏమీ లేదు అని అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు తన దగ్గర ఉన్నవి చూసుకొని వేరే వాళ్ళ దగ్గర మనంత కూడా లేవు అని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆ మనిషి పాజిటివ్ లైఫ్ బతుకుతాడు. నెంబర్ 4 తన ఆలోచన పరంగా, శివఖేరా గారి ఆలోచన పరంగా గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతారు, కొంతమంది గ్రాడ్యుయేషన్ చదువుతారు, కొంతమంది హయ్యర్ స్టడీస్ చదువుతారు, కొంతమంది పిహెచ్డీస్ చదువుతారు. కానీ వాళ్ళు లైఫ్ని చదువుకొని స్టాప్ చేసేస్తారు, ఇంకా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, కానీ దే ఆర్ యాక్చువల్లీ నాట్ ఎడ్యుకేటెడ్. లైఫ్లో చచ్చే అంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఒక మనిషి నేర్చుకోవడం ఆపేస్తాడో తను ఒక రాటన్ స్టాచ్యూతో సమానం. ఒక పర్సన్ ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటాడో తన బ్రెయిన్, తన బాడీ, తన హార్ట్ యాక్టివ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ తన నాలెడ్జ్ని తను అక్కడ స్టాప్ చేసేసాడనుకోండి, తను మళ్ళీ లైఫ్లో ఇంకా ఏదైనా సాధించాలి అనే ఎంతూజియాజం తన మైండ్లో రాదు. ఒకవేళ మీరు లైఫ్లో నేర్చుకోవాలి అనుకుంటే 3 R'ని గుర్తుపెట్టుకోవాలి: రీడింగ్, రైటింగ్ అండ్ రిథమెటిక్. ఇంటెలెక్చువల్ ఎడ్యుకేషన్. ఒక పర్సన్ తన లైఫ్లో మేధావిగా అవ్వాలి అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ నిన్న ఉన్న పర్సన్ కంటే ఈరోజు ఉన్న పర్సన్ కొంచెం బెటర్గా ఉండాలి. మీరు లైఫ్లో కాంపిటీషన్ పెట్టుకోవడం చాలా ఇష్టమా? వేరే వాళ్ళతో ఎప్పుడు కంపీట్ అవ్వాలని అనుకుంటారా? ఎవరైనా మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బాధపడతారా? అయితే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే నిన్న ఉన్న మీకు, ఈరోజు ఉన్న మీకు ఏం తేడా వచ్చిందో ఫస్ట్ కంపేర్ చేసి చూసుకోండి. ఆర్ యూ అ బెటర్ పర్సన్ దెన్ యెస్టర్డే? Have you grown up in your life intellectually and personally than yesterday? అది మీరు చూసుకోవాల్సిన మెయిన్ మార్పులు. ఈ 2 చాప్టర్సే మనకి చాలా టైం తీసుకున్నాయి. ఈ 2 చాప్టర్సే మనకి లైఫ్లో చాలా నేర్పించాయి. బికాస్ ఈ బుక్ ఒక నెవర్ ఎండింగ్ ఓషన్ లాంటిది. నేను అందరిలాగా మీకు పైన ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే మేబీ మీకు అది ఏం యూజ్ రాదేమో, అది మీకు ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరకగలుగుతుంది. కానీ ఒక్కొక్క చాప్టర్ని నేను విడదీసి క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఒక లైన్ ఒకరికి కనెక్ట్ అవ్వచ్చు, ఒక థాట్ ఒకరికి కరెక్ట్ అనిపించవచ్చు. అన్ని విషయాలు అందరికీ నచ్చాలని ఏం లేదు, కానీ కొందరికి కొన్ని థాట్స్ నచ్చడం వల్ల వాళ్ళ లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోవాలని అనుకోవచ్చు. మనందరము సేమ్ స్ట్రెంగ్త్స్తో గిఫ్టెడ్ ఉన్నాము అంటారు శివఖేరా గారు. ఒక హమ్మింగ్ బర్డ్, ఒక చిన్న పక్షి ఇంత చిన్నగా ఉన్నా కూడా ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ది ఔన్స్ ఉన్నా కూడా తన బాడీకి దేవుడు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. అది ఎన్నోసార్లు అంటే 75 టైమ్స్ బీట్ చేయగలుగుతుంది సెకండ్లో తన వింగ్స్ని. అలా బీట్ చేయడం వల్ల తన ఎత్తులో ఉన్న ఫ్లవర్స్ దగ్గరైనా, ఎక్కడున్న ఫ్లవర్స్ దగ్గరైనా నెక్టర్ని ఈజీగా తాగగలుగుతుంది. తన బీక్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది. తను ఇంత కష్టపడుతుందంటే ఒకవేళ అదే కష్టం ఒక హ్యూమన్ బాడీ పడితే అన్ని క్షణాలలో మనం మూర్ఛపోతాం.
కానీ అంత చిన్న శరీరం అన్ని కష్టాలు పడుతుంది, కానీ ఎప్పుడు దేవుడికి దాని గురించి కంప్లైంట్ చేయదు. ఒక ఆస్ట్రిచ్ 300 పౌండ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బర్డ్. దాని ఎగరని కూడా ఎగరలేదు, కానీ దేవుడు దానికి కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. ఒకవేళ అది ఆ కాళ్ళతోని ఎవరినైనా తంతే ఆ మనిషి బోన్స్ ఇరిగిపోతాయి, అంత స్ట్రాంగ్ ఉంటాయి ఆ కాళ్ళు. అండ్ ఆ కాళ్ళు ఎంత దూరమైనా పరిగెత్తగలుగుతాయి, ఆల్మోస్ట్ 50 మైల్స్ పర్ హవర్. దేవుడు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క ఈ నేచర్లో ఉన్న ఎలిమెంట్కి ఏవో ఒక స్ట్రెంగ్స్ ఇచ్చాడు. మనం ఇంటెలిజెంట్ ఎప్పుడవుతాం తెలుసా? ఆ స్ట్రెంగ్స్ని గుర్తించినప్పుడే. మన దగ్గర లేని దాని గురించి కంప్లైంట్ చేయడం వల్ల మనకి ఒరిగేది వచ్చేది ఏమీ లేదు, హెడేక్ తప్ప. కానీ మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ని మనం గుర్తించామనుకోండి, మనం పవర్ఫుల్ పర్సన్ అని మనకు గుర్తుకొస్తుంది. సో ఫ్రెండ్స్, బెట్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. మీ మైండ్ని ఒక పాజిటివ్ థాట్స్తోని ఫీడ్ చేయడం మొదలు పెట్టండి. ఈ వీడియోలో మనం జస్ట్ 2 చాప్టర్స్ని ఫుల్ఫిల్ చేసాం. ఇంకా నేను ట్రై చేశాను, కానీ ఇంకా ఫుల్ సబ్జెక్ట్ అనేది కవర్ అవ్వలేదు. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం 2 చాప్టర్స్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. కానీ ఈ గ్యాప్లో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు డూ అ స్మాల్ థింగ్. మీరు మీ మైండ్కి ఈ రోజు నుంచి ట్రైన్ చేయడం మొదలు పెట్టండి దట్ యు ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. మీరు లైఫ్లో ఏమన్నా సాధించినా సాధించకపోయినా మీకు లైఫ్ ముందుంది. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసుకొని రాబోయే టైంని మీ లైఫ్ని బెటర్ చేసుకోవడానికి వాడుకోండి. ఒకటేసారి జంప్ చేసి 10th ఫ్లోర్కి 15th ఫ్లోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అడుగు, ఒక స్టెప్ వేసినా మీరు ప్రోగ్రెస్ అవుతున్నట్టే. చాలామందికి ఎన్నో రకాల అవగుణాలు ఉంటాయి. కొందరు డ్రింక్ చేస్తారు, కొందరు స్మోక్ చేస్తారు, కొందరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి, కొందరికి ఫోన్ అడిక్షన్ ఉంటుంది, ఎన్నో రకాల అడిక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అడిక్టెడ్ టు ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్, బికమ్ అడిక్టెడ్ టు అ పాజిటివ్ యాటిట్యూడ్. Friends, the winner is always a part of a solution. The loser is always part of the problem. The winner always has a plan. The loser always has an excuse. The winner says, "Let me do it for you." The loser says, "This is not my job." Winner sees a solution in every problem. The loser sees a problem in every answer. Don't be a loser. బీ అ విన్నర్. ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది, మర్చిపోండి. ఇప్పటి నుంచి మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అది మీ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంది. ప్లీజ్ బీ అ పాజిటివ్ పర్సన్ అండ్ బ్రింగ్ అ పాజిటివ్ చేంజ్ టు ద వరల్డ్ అరౌండ్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్, ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండియా. జై హింద్, జై భారత్.